వార్ 2 మూవీ రివ్యూ. వార్ 2 మూవీ ఎలా ఉంది అంటే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సో ఇప్పుడు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో చాలా మూవీస్ వచ్చినాయి. అంటే టైగర్ సిరీస్, పఠాన్, మళ్ళీ వార్, ప్రీవియస్ వార్, ఇవన్నీ చూసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని. అండ్ దేర్ ఈస్ ప్రమోషనల్ మెటీరియల్, ట్రైలర్ అది కూడా చూసి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఉంది ఈ సినిమాలో. సో ఎక్స్పెక్ట్ చేసింది డెలివర్ చేస్తే మరి నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదరా అంటే మరి నాకు ఎలా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు అన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఈ పాత మూవీస్ వైఆర్ఎఫ్ స్పై వర్స్లో నచ్చితే, సో పఠాన్ అండ్ వార్ సిరీస్ అండ్ టైగర్ 3, ఆల్ దీస్ మూవీస్ మీకు నచ్చినట్టయితే మీరు ఆల్మోస్ట్ మీ సినిమాకి వెళ్ళొచ్చు. ఇది కూడా నచ్చుతుంది మీకు. నాకు పర్సనల్గా ఐ లైక్ వార్, ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనర్. పఠాన్ ఓకే షారుఖ్ ఖాన్ వాళ్ళు వెళ్ళింది తప్ప, లేకపోతే అంత గ్రేట్ మూవీ ఏం కాదు. సో ఈ వార్ 2 నేను ఆ రెండింటికి మధ్యలో సమ్వేర్ ప్లేస్ చేస్తాను, బికాస్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. ఇఫ్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ దేర్ దెన్ ఇట్ విల్ బి బిలో పఠాన్ ఆల్సో. ఇప్పుడు రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, రోడ్డు మీద అక్కడ కోడింగ్ ఉంటుంది, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతుంది జాగ్రత్తగా వెళ్ళండి అని. అప్పుడు మీరు స్పీడ్గా వెళ్ళి మీరు స్కిడ్ అయ్యి మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీరు రోడ్డు మీద తప్పుబట్టి నాకు అన్యాయం జరిగిపోయింది అంటారు మీరు. ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా నాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్ మెటీరియల్ మనకు తెలుసు, ట్రైలర్ చూసాము, పాత సినిమాలు చూసాము ఈ సిరీస్లో. సో వీ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ షాట్లు అటు ఉంటాయి ఇటు ఉంటాయి, దాని తర్వాత మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది, మధ్యలో ఒక రొమాంటిక్ ట్రాక్ పట్టుకొస్తారు. హీరోలు ఇద్దరు, ఈ సినిమాలో ఇద్దరు డాన్సర్స్ కాబట్టి ఒక కొలాబరేషన్ సాంగ్ ఉంటుంది, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి, క్లైమాక్స్లో చిన్న ఒక ఫైనల్ ఫేస్ ఆఫ్ ఉంటుంది, అండ్ అక్కర్లేని గ్రాఫిక్స్ ఉంటాయి, అంత బిలీవబుల్గా ఉండే గ్రాఫిక్స్ ఉండవు, అండ్ ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఫిజిక్స్ అయితే అసలు సంబంధమే లేవు. ఇదంతా మనకు తెలిసిందే, సినిమాలో కూడా అదే ఉంది. సో ఇవి మైండ్లో పెట్టుకుని మీరు సినిమా చూస్తే ఓకే ఇది ఎక్స్పెక్టెడే కదా అన్నట్టు ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఓకేష్. పర్ఫార్మెన్సెస్లో ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ ఇట్స్ అ గుడ్ రోల్. అంత బ్యాడ్ రోల్ ఏం కాదు టు చూస్ హిందీ డెబ్యూ, బికాజ్ కబీర్తో, హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్తో ఈక్వల్ లెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. స్టోరీలో కూడా, బ్యాక్ స్టోరీలో కూడా హీ ఈస్ ఇన్వాల్వ్డ్, అతని క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో కాన్ఫ్రంటేషన్ సీన్స్ అవి ఓకే బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ రిజల్యూషన్ కొంచెం ఈజీగా అనిపించిన, బట్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ కమర్షియల్ మూవీ లైక్ దిస్? అపార్ట్ ఫ్రమ్ దట్, అండ్ ఇంకొక చిన్న మెన్షన్ చెప్పాలి. యాక్చువల్గా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్కి ఒక తెలుగు సాంగ్ రోల్డెడా గారు ర్యాప్ అవుట్ పెట్టారు. అది దెర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ ఇట్. నాకైతే ఈ సినిమా మొత్తం ఎక్స్పెక్టెడ్, ద ఓన్లీ థింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈస్ దట్ బీజిఎం అనమాట. అది వచ్చిన ప్రతిసారి ఐ హ్యాడ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. బట్ కొంతమంది అది క్రింజ్ అనుకోవచ్చు, సో ఇట్స్ అప్ టు యూ. నాకైతే బాగానే అనిపించింది. మిగిలిన అందరూ ఓకే, కమర్షియల్ మూవీకి ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చారు. కియారా రోల్ కూడా పెద్ద, ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్. ఏదో పెట్టాలి, ఒక ఫీమేల్ లీడ్ని పెట్టాలి, గ్లామరస్గా చూపించాలి అని పెట్టి చూపించిన తప్ప అంతకు మించి ఏమీ లేదు. రెస్ట్ ఆల్ ఆల్సో డిడ్ దేర్ పార్ట్. మ్యూజిక్ ఈజ్ పాసబుల్. అంటే మొత్తం సినిమా అంతా ఏంటంటే ఒక ఇప్పుడు ఏలో పెట్టేసి జనరేట్ చేసిన ఒక రొటీన్ కమర్షియల్ స్పై థ్రిల్లర్ లానే ఉంటుంది. టెంప్లెట్ మూవీలో ఉన్న ఫార్ములాస్ అన్ని బాగానే యూటిలైజ్ చేసుకున్నారు. హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్, మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్కి ఒక హై, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో సెంటిమెంట్, మళ్ళీ ఒక సర్ప్రైజ్ ట్విస్ట్, అండ్ క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్. సో ఈ బీట్స్ అన్ని బాగానే ఫాలో అయ్యారు. ఒకటే ఏంటంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ లాట్ క్రిస్పియర్. మొత్తం మూవీని వీళ్ళు ఇంక్లూడింగ్ ద పోస్ట్ క్రెడిట్ సీన్స్ కలిపి ఒక 2.5 hours కనుక మర్జ్ చేసి ఉంటే కనుక కొంచెం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉండేది. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. స్టార్టింగ్ హీరో కబీర్కి ఒక యాక్షన్ సీక్వెన్స్, విక్రమ్కి ఒక యాక్షన్ సీక్వెన్స్, అందులో అందరూ కలిసినప్పుడు ఫస్ట్ ఒక కార్ చేజ్ వెళ్ళిపోతుంది, ట్రైన్ సీక్వెన్స్, అదైన తర్వాత ఇంటర్వెల్లో ఒక ఫ్లైట్ సీక్వెన్స్, అదైన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బోట్ సీక్వెన్స్, తర్వాత ఒక క్లైమాక్స్ సీక్వెన్స్. ఈ రెండింటికి మధ్యలో అక్కడక్కడ గన్ ఫైరింగ్, గన్ షాట్స్, ఇవన్నీ. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్ళిగా నడుతున్నావా? ఇంత లాగే బదులు కొంచెం టైటర్ ఒకటో రెండో ఎగరగొట్టి ఉన్న మట్టుకు చాలా నీట్గా కొరియోగ్రాఫ్ చేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఒకేలా ఉంటాయి, బికాస్ దేర్ ఇస్ నో యూనిక్నెస్ ఇన్ ఆల్ ది యాక్షన్ దట్ ఇస్ బీయింగ్ షోన్. ఏదో స్క్రీన్ మీద అలా నడుస్తుంది, ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నట్టే ఉంటుంది, ఏదన్నా ఎక్సైట్మెంట్ ఇచ్చేలాగా ఏమీ లేదన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు మిగిలిన ఏదో పాప్కార్న్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి.
మీరు అగైన్ ఇక్కడ కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఇంకా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం మీదే తప్పు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఈ సినిమాలో ఏముండదని. సో అలాగే వెళ్ళండి.